సో హాయ్ అందరికీ. మేము ఈసారి అయితే శిల్పారామం వచ్చాము. సో మేము మీర్పేట నుంచి శిల్పారామం హైటెక్ సిటీ దగ్గరికి వచ్చాము. చాలా బాగుండే ప్లేస్ అనేది. రకరకాల థింగ్స్ ఉన్నాయి, స్టాచ్యూస్ ఉన్నాయి. ఫొటోస్ కోసం అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. చాలా బాగుంది కూడా. ఎన్నో లైటింగ్స్, ఫొటోస్కి దిగడానికి కూడా చాలా బెస్ట్ అని చెప్పచ్చు. కానీ దూరం నుంచి విజిట్ చేసే వాళ్ళకైతే బిగ్ నో అని చెప్పచ్చు. ఎందుకంటే అంతగా ఏం లేదు దూరం నుంచి విజిట్ చేయడానికి. బట్ బై ద వే ద పెయింటింగ్స్ దేర్ వర్ సో బ్యూటిఫుల్. అండ్ చాలామంది క్రాఫ్టర్స్ కూడా ఉన్నారు అక్కడ. సో క్రాఫ్ట్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే అదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎన్నో స్టోన్ క్రేవింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ మనం చూడాలి అనుకుంటే. ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. కానీ దూరం నుంచి విజిట్ అయ్యే వాళ్ళకైతే బిగ్ నో. ఎందుకంటే మనకి వీటికన్నా బెస్ట్ ప్లే గ్రౌండ్స్ అనేవి దొరుకుతాయి. కింద సాయిల్ కూడా అంతగా ఏం బాగాలేదు. అండ్ నైట్ టైంలో అస్సలు విజిట్ చేయొద్దు, చాలా దోమలు ఉంటాయి. పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ. అండ్ అంత నీట్గా కూడా లేదు. డాగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. కొంచెం అంత నీట్ ప్లేస్ అయితే కాదు. శిల్పారామంకి కూడా మనకి సోషల్ మీడియాలో బాగా హైప్ వచ్చింది. క్రాఫ్ట్స్ నచ్చిన వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ కప్స్ అండ్ అదర్ థింగ్స్ టు బై. బట్ రేట్స్ అనేవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలా వరకు డిజైనర్ బౌల్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఎవరికైనా డిజైనర్ స్టైలిష్ బౌల్స్ కానీ, కప్స్ కానీ, అలా కిచెన్ వేర్ సెట్ కానీ, ఇలాంటి వేజెస్ కానీ కొనాలి అనుకుంటే అది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి అయితే చెప్పచ్చు. కానీ దూరం నుంచి విజిట్ చేసే వాళ్ళకి బిగ్ నో. అండ్ ఆల్సో నైట్ టైంలో కూడా అస్సలు విజిట్ చేయకూడదు. అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు, హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న వాళ్ళు, అంటే 20 minutesలో వెళ్ళిపోతామన్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్లేస్ని. వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న డిజైనర్ ఐడల్స్ అండ్ ఆల్సో గాడ్ ఐడల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనం బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవడానికి మెనీ థింగ్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ మెనీ కప్స్ ఆల్సో టు వేర్. అండ్ అక్కడ ఫోన్పే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఆల్సో ద రేట్స్ ఆర్ లిటిల్ టూ మచ్ అని చెప్పచ్చు. అండ్ కానీ యాక్సెసరీస్కి మాత్రం బెస్ట్ ప్లేసే. చాలా బ్రేస్లెట్స్ కానీ, చైన్స్ కానీ, రకరకాల ఐటమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎవరికైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. అండ్ 20 minutes దూరంలోనే హైటెక్ సిటీ ఉంది అన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి విజిట్ చేయొచ్చు. లేదంటే బిగ్ నో. హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్వేర్ అండ్ మెనీ మిర్రర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ దేర్. అండ్ జ్యువెలరీ బాక్సెస్, వుడ్తో చేసిన క్రేవింగ్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ వుడెన్ టాయ్స్ కూడా ఉన్నాయి. వుడెన్ టాయ్స్ కావాలనుకున్న వాళ్ళకి అయితే బెస్ట్ అని కూడా చెప్పచ్చు. వాచెస్ కూడా ఉన్నాయి, వింటేజ్ స్టైల్ వాచెస్ అనేటివి. సో నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే శిల్పారామంకి దగ్గరలో ఉన్న వాళ్ళే వెళ్ళొచ్చు. అండ్ హూ వాంట్ టు స్పెండ్ దర్ ఈవినింగ్ ఎ లిటిల్ టైమ్ఫుల్ అనే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అండ్ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్తే చాలా వరకు ఉండదు మనం ఎక్స్పెక్ట్ చేసినంత. అండ్ అంత హైజీన్ కూడా లేదు అక్కడ. బట్ హూ ఆర్ నియర్ శిల్పారామం కెన్ విజిట్ శిల్పారామం. అండ్ ఆల్సో వుడెన్ క్రేవింగ్స్తో ఉన్న టాయ్స్ కానీ, వుడెన్ టాయ్స్ కావాలనుకున్న వాళ్ళు, లేదంటే డెకరేటివ్ ఐటమ్స్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే పక్కా విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్కి. అండ్ ఆల్సో మాకు చాలా టైం పట్టింది ఇక్కడికి రావడానికి. మా ప్లేస్ నుంచి అయితే ఇది చాలా ఫార్. సో వీ డింట్ ఎంజాయ్ అ లాట్ దేర్ బికాజ్ అక్కడ చాలా దోమలు ఉన్నాయి. కానీ వుడెన్ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఐ కెన్ ప్రిఫర్ దట్. వుడెన్ ఐటమ్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ వీ ఆల్సో బైట్ సమ్ వుడెన్ ఐటమ్స్ దేర్. అండ్ మెనీ మగ్స్ వర్ ఆల్సో దేర్, వుడెన్ మగ్స్ విత్ స్టీల్ ఇన్సైడ్. దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ వీ హ్యావ్ ఎవర్ సా. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న వాచెస్ కానీ, వెండ్ దగ్గర ఉన్నవి కానీ అన్నీ చాలా బాగున్నాయి. జ్యువెలరీ కూడా చాలా బాగుంది. జ్యువెలరీ ఇట్ హ్యాస్ ఎన్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇట్. అండ్ హీరామండి అందరూ చూసే ఉంటారు. దాంట్లో ఉన్న ఫ్యూ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి విచ్ ఐ లైక్డ్ ఎ లాట్. అండ్ ఆల్సో అక్కడ కుర్తా సెట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ దెర్ వర్ మెనీ వింటేజ్ ఐటమ్స్ విచ్ ఐ లవ్డ్ ఆల్సో.
సో వింటేజ్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మేక్ ష్యూర్గా విజిట్ చేయాలి. అండ్ క్లోత్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి అక్కడ, యాజ్ యూ కెన్ సీ. అండ్ మెనీ అదర్ క్రాఫ్టర్స్ ఆల్సో హు ఆర్ సెల్లింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దేర్. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేటివి ఉన్నాయి, జ్యువెలరీ అండ్ వుడెన్ క్రేవింగ్స్ అండ్ అలానే ఎన్నో ఫొటోస్ కోసం కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఇట్స్ ఎ బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆల్సో మనకి కార్పెట్స్ కానీ శారీస్ కానీ బోటింగ్ కూడా ఉంది అక్కడ. ఇట్స్ అండ్ మార్నింగ్ వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. యూ కెన్